అందరికీ నమస్కారము. ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి నేర్చుకుందాము. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మీకు కొంచెం అవగాహన తెలిస్తే మాత్రం మీరు అసలు వదలరు. అంత బెనిఫిట్స్ ఉంటాయి దీనివలన. యాక్చువల్లీ మనకి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే కనుక కొద్ది సమయం అంటే కొన్ని గంటల వరకు ఏమీ తినకుండా ఉండడాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. మనకి చాలా డైట్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ డైట్ ప్లాన్స్ అన్నీ ఏం తినాలో చెప్తాయి. కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటంటే ఎప్పుడు తినాలి అనేది చెప్తుంది. ఎప్పుడు తినాలనే దాని మీద ఫోకస్ చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సరే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనకి చాలా అప్రోచెస్ ఉన్నాయండి. అయితే మెయిన్గా 5 పాపులర్ అప్రోచెస్ మీకు చెప్తాను. మీకు ఈ వీడియో అయితే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. సో 5 పాపులర్ అప్రోచెస్. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటే కొన్ని గంటల వరకు మనం ఏమీ తినకుండా తర్వాత తింటాం అనమాట. టైం రెస్ట్రిక్టెడ్ ఎన్ని గంటలు అంటారో కొంతమంది 12 గంటలు పెట్టుకుంటారు. రాత్రి 10 గంటలకు తింటే మళ్ళీ పొద్దున 10 గంటల దాకా తినను అంటారు. ఇది ఒక అప్రోచ్. కొంతమంది 8/16 అంటారు, ఆర్ 16/8. 16/8 చాలామంది ఫాలో అవుతారు. అంటే ఏంటి అంటే కనుక కనీసం 16 గంటలు 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ తింటారు. 8 అవర్స్ తిని తర్వాత 16 గంటలు ఏమీ తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 8 గంటలకు తిన్నారనుకోండి. మీరు రాత్రి 8 గంటలకు తింటే కనుక మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తినాలి. ఈ మధ్యలో ఏమీ తినకూడదు. అంటే 16 గంటల ఫాస్టింగ్. దీన్నే మనం 16/8 అంటారు. కొంతమంది 12 గంటలు, కొంతమంది 16 గంటలు. ఇట్లా ఈ రెండిట్లు ఏదన్నా ఫాలో అవ్వచ్చు. ఇది ఫస్ట్ అప్రోచ్. ఏంటిది? టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అనమాట. ఇంకా సెకండ్ది ఏంటంటే 5:2 ఫాస్టింగ్ అంటారు. 5:2 ఫాస్టింగ్ అంటే 5 రోజులు నార్మల్గా మంచిగా 3 పూటల తింటారు, 2 రోజులు ఫాస్టింగ్ చేస్తారు. ఈ 2 రోజులు కూడా ఏంటంటే ఈ 2 రోజులు ఓన్లీ 1 మీల్, ఒక్క పూటే భోజనం చేస్తారు. 2 రోజుల్లో ఒక్క పూటే భోజనం చేస్తారు. ఆ ఒక్క పూట భోజనం కూడా ఏం చేస్తారంటే సాత్విక భోజనము. ఇక నాన్ వెజ్లు ఏది పడితే అది తినేయడం కాదు, కొలెస్ట్రాల్ ఐటమ్స్ అస్సలు వద్దు. సాత్విక భోజనం. సాత్విక భోజనం అంటే కొంచెం నూనె వేసిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ, పప్పు, 2 రోటీలు, మామూలుగా రైస్, సలాద్, పెరుగు, ఇవి సాత్విక భోజనం. ఒకటే పూట తింటారు భోజనము 2 రోజులు. మిగిలిన 5 రోజులు నార్మల్ ఫుడ్ 3 పూటలు తింటారు. ఇది 5:2 ఫాస్టింగ్. ఇక మూడవ అప్రోచ్ ఏంటంటే ఈట్ స్టాప్ ఈట్. ఈట్ స్టాప్ ఈట్ అంటే ఈ అప్రోచ్లో ఏంటంటే 24 గంటల వరకు ఏమీ తినరు. 24 గంటల వరకు ఏమీ తినరు. ఇది ఎన్నిసార్లు వీక్లో అంటే కనుక ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చేస్తారు. కొంతమంది ఒకసారి చేస్తారు, 24 గంటలు ఏమీ తినరు. కొంతమంది వారంలో 2 సార్లు చేస్తారు. ఒకసారి కానీ 2 సార్లు కానీ చేయొచ్చు. దీన్నే ఈట్ స్టాప్ అండ్ ఈట్ అంటారు. ఈ అప్రోచ్ మూడవది. ఇక 4వ అప్రోచ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటే మీ అందరికీ తెలుసు, దినం తప్పి దినం తినడము. దినం తప్పి దినం అంటే ఒకరోజు ఫాస్టింగ్, ఇంకొక రోజు ఫుల్గా తింటారు. మరొక రోజు ఫాస్టింగ్ అంటే ఒక్క మీలే తింటారు, ఒక పూట భోజనం చేస్తారు. ఇంకా మిగిలిన టైంలో ఏదో ఒకటి కొంచెం లైట్గా నిమ్మరసం తాగడము, లేకపోతే ఫలాలు తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఆల్టర్నేట్ ఫాస్టింగ్. ఇక ఐదవది ది వారియర్ డైట్ అంటారు. ది వారియర్ డైట్ అంటే 24 గంటలలో కేవలం ఒక్క పూట అంటే మధ్యాహ్నం పూట చక్కగా తింటారు. మధ్యాహ్నం పూట కొంతమంది రాత్రి తింటారు, బట్ రాత్రి కంటే మధ్యాహ్నమే అడ్వైజబుల్. మధ్యాహ్నం ఒక పూట తినొచ్చు మంచిగా. ఇక అంటే అందుకని వారియర్ అంటున్నాం, మనం బాగా తినొచ్చు. ఇక మిగిలిన టైంలో అసలు ఏమీ తినరు, ఓన్లీ రోజు మధ్యాహ్నమే భోజనం. మిగిలిన టైంలో ఏం తింటారు అంటే కనుక ఫలాలు కానివ్వండి, ఏదైనా లైట్గా ఏదైనా తీసుకుంటారు, పండ్లు తీసుకోవడం, నిమ్మకాయ రసం తీసుకోవడం, ఇలాంటివి. మిగిలిన టైంలో భోజనం కాదు, భోజనం మాత్రం ఒక్క పూటే. అందుకని వారియర్ డైట్ అంటారు. ఇది 5 రకాలైన డైట్స్. దీంట్లో పాపులర్గా ఉన్నదైతే కనుక టైం రెస్ట్రిక్టెడ్ డైట్ అంటే 16/8. ఇది చాలా అడ్వైజబుల్, చాలామంది ఫాలో అవుతారు. మిగిలినవి కూడా ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని మెల్లగా మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏమీ తినాలి, మధ్య మధ్యలో ఆకలిస్తుంది కదా, 16 గంటలు 24 గంటలు గ్యాప్ అంటే చాలా కష్టమవుతుంది. ఏమైనా తినొచ్చా, వాట్ టు ఈట్ అంటే కనుక జనరల్గా 0 కొలెస్ట్రాల్ ఐటమ్స్ తినొచ్చు అంటారు. 0 కొలెస్ట్రాల్ ఐటమ్స్ అంటే ఇక ఏది పడితే అది కాదు,
కేవలం నిమ్మరసం తీసుకోవడం, తేనె కలిపి నిమ్మరసం తీసుకోవడము, లేకపోతే సలాడ్స్ ఉంటాయి చూడండి, దాంట్లో ఏమాత్రం కొలెస్ట్రాల్ ఉండదు. కీరా కానీ, టమాటో, దోసకాయ, లేకపోతే క్యారెట్, ఇలాంటివి సలాడ్స్ ఇవి అడ్వైజబుల్, ఇవి తీసుకోవచ్చు. ఇకపోతే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ వండర్ఫుల్ మెథడ్. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి. అండ్ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకి మెమరీ కూడా బాగా పెరుగుతుంది, ఇంప్రూవ్స్ ద మెమరీ. అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉంటాయి చూడండి, వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఇన్ఫ్లమేషన్ ఏదైనా వాపు ఏదైనా ఉంటుంది చూడండి, దాన్ని కూడా తగ్గిస్తుంటుంది. ఇంకా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అస్తమా ఉన్నవాళ్ళు, అండ్ ఇంకా అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇంతే కాకుండా కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా వర్కౌట్ అవుతుంది అంటారు. డాక్టర్స్ చాలామంది సజెస్ట్ చేసిన మెథడే ఇది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఎవరు వాడకూడదు, ఎవరు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదంటే 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు, అంటే మైనర్స్, వీళ్ళకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అడ్వైజబుల్ కాదు. అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్, క్యారింగ్ ఉంటారు కదా అలాంటి లేడీస్, అండ్ పిల్లలకి పాలు ఇచ్చే తల్లులు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, వాళ్ళకి అడ్వైజబుల్ కాదు. ఇంకా స్టోన్స్ ఉంటాయి చూడండి కిడ్నీలో, వాళ్ళకి అడ్వైజబుల్ కాదు. అండ్ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఇన్సులిన్ మీద ఉన్నారో వాళ్ళకు కూడా అడ్వైజబుల్ కాదు. వీళ్ళు మాత్రం తీసుకోకూడదు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు. అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏంటది అంటారా? ఫస్ట్ది బాగా ఆకలిస్తుంది, ఆకలిని తట్టుకోవడం కష్టం, ఎందుకంటే అలవాటు లేదు కదా, ఇదొకటిను. అండ్ కొంచెం నీరసంగా, తల తిప్పినట్టుగా ఉండడము, గిడ్డినెస్ రావడము, అండ్ నిద్ర పట్టకపోవడం. నిద్ర ఎందుకు పట్టదంటే ఆకలేసి నిద్ర పట్టకపోవడము, అండ్ తలనొప్పి, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొంతకాలమే ఉంటాయి. ఒక నెల రోజులు మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏదో ఒక మెథడ్, 5 మెథడ్స్ చెప్పాను కదా, 5 ఏదో ఒక మెథడ్ మీరు తీసుకొని ఫాలో అయ్యి చూడండి. నెల రోజుల్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పాను చూడండి, తలనొప్పి, నీరసము, ఆకలేయడము, ఇవన్నీ సర్దుకుంటాయి, సెట్ అయిపోతాయి. ఒకసారి గట్టిగా నమ్మండి. మెయిన్గా వెయిట్ రెడ్యూస్ చేసుకునాలి, బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వాళ్ళకి, మెమరీ పెరగాలి. ఇంకా కొన్ని చెప్పాను కదా, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉన్న వాళ్ళకి, టైప్ 2 డయాబెటీస్కి, ఇలాంటి వాళ్ళకి చాలామందికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలామంది డాక్టర్లు అడ్వైస్ చేసింది. ఒక అవగాహన అయితే వచ్చింది కదా, మెల్లగా మొదలు పెట్టండి. రిజల్ట్స్ అయితే మీకు చక్కగా తప్పకుండా ఉంటాయి. పొట్ట నిండా వేసుకుని కూర్చుంటా ఉంటే రోగాలే, కొంచెం తగ్గిస్తే పొట్ట తేలిక అవుతుంది, ఆటోమేటిక్గా హెల్తీగా కూడా ఉంటాం. నమ్మండి, ఇదొకటి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ బాక్స్లో రాయొచ్చు. నాకు వీలున్నప్పుడల్లా కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. మీ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదం. ఇంత సమయాన్ని వెచ్చించారు. ఏదో ఒక చిన్న బెనిఫిట్ మీకు రావాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇక త్వరలో ఇంకా కొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తేబోతున్నాను. అప్పటిదాకా ఎప్పుడు నవ్వుతూ, ఆరోగ్యంగా, హెల్తీగా, గెంతులు వేస్తూ చక్కగా జీవితాన్ని గడపండి. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోక్కర్లేదు మీరు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గుడ్ లక్.